రైతు భరోసాపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలోని తన వ్యవసాయ క్షేత్రంలో మాట్లాడిన తుమ్మల పంట వేసే ప్రతి రైతుకి రైతు భరోసా అందించేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ విషయంపై ప్రతిపక్షాల సలహాలు సూచనలు స్వీకరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. కేబినెట్ సబ్ కమిటీలో కేవలం రైతు భరోసా విధి విధానాలపై మాత్రమే చర్చించినట్లు వెల్లడించారు. ముఖ్యంగా ఒక సంవత్సర కాల పాలనలో 21,000 కోట్లు రుణమాఫీ, 7,625 కోట్లు రైతు బంధు, 3,000 కోట్లు సుమారు రైతు బీమా, గతంలో ఆగిపోయినటువంటి అన్ని పథకాలని కూడా పునరుద్ధరణ. రైతు భరోసా మీద ప్రభుత్వం ఇప్పటివరకు ఏ నిర్ణయం తీసుకోలేదు. పంట వేసినటువంటి ప్రతి రైతుకి రైతు భరోసా ఇవ్వాలనేది ప్రభుత్వం యొక్క ఆలోచన. ఏ రకమైనటువంటి నిబంధనలు గాని ఈ ప్రభుత్వం ఇంతవరకు ఆలోచన చేయలేదు. కేబినెట్ సబ్ కమిటీ కేవలం విధి విధానాల మీద చర్చ మాత్రమే చేశాము. ఏ రకమైనటువంటి కోతలు లేకుండా పంట సహాయం ఇవ్వాలనేది అభిప్రాయం.